హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు బైబిల్ గ్రంథంలోని ఏలియా గురించి మనము తెలుసుకుందాం. ఏలియా ఎవరు అంటే గిల్గాదు ప్రాంతంలోని తిష్పే గ్రామానికి చెందిన వ్యక్తిగా మనం చూడొచ్చు. ఏలియా అనగా యెహోవా నా దేవుడని అర్థము. ఇజ్రాయేల్ దేశంలో విగ్రహారాధన ఎక్కువైన సమయంలో దేవుడు ఆయనను ఒక ప్రవక్తగా నియమించారన్నమాట. ఇజ్రాయేల్ రాజు ఆహాబు, అతని భార్య యెజ్బేలు బయలుదేవుని ఆరాధించాలని ఇజ్రాయేల్ ప్రజల్ని విగ్రహారాధన వైపు నడిపించారన్నమాట. ఆ సమయంలో దేవుడు ఏలియాని పంపించారు. ఏలియా ఆహాబు రాజు కాలంలో 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు అని చెప్పగానే 3.5 సంవత్సరాలు ఆ దేశం మొత్తం కూడా వర్షాలు లేక కరువుతో నిండిపోయిందన్నమాట. ఇది దేవుని యొక్క శక్తిని చూపించడానికి జరిగిన ఒక కార్యముగా మనము చూడొచ్చు. ఆ సమయంలో ఏలియా కెరీతు వాగు దగ్గర దేవుడు మనుషులు అక్కడికి ఎవరు లేకపోయినప్పటికీ కాకుల చేత ఆహారమును పెట్టి ఏలియాను పోషించారు. ఇక్కడ మనం దేవుడు తన సేవకుని అద్భుతంగా పోషించగలడు అని ఈ వాక్యం మనకి నిరూపిస్తుంది. అంతేకాకుండా ఏలియా దేవుడు శారీపతి విధవరాల దగ్గరికి పంపించారు. కొద్దిగా పిండే నూనె మాత్రమే ఉంది, కానీ ఏలియా ప్రార్థన వల్ల పిండే నూనె తరిగిపోలేదు. ఆమె కుమారుడు చనిపోతే దేవుడు మళ్ళీ బ్రతికించాడు. ఇది బైబిల్ గ్రంథంలోని మొదటి పునరుత్థాన అద్భుతంగా మనము చూడొచ్చు. అంతేకాకుండా కర్మేలు కొండపై దేవుడు చేసిన కార్యం ఏంటంటే 450 మంది బయలు ప్రవక్తల ముందు ఏలియా సవాలు విసిరినప్పుడు నిజమైన దేవుడు ఎవరో అని అగ్ని ద్వారా దేవుడు చూపించాడు. ఏలియా ప్రార్థించగానే యెహోవా అగ్ని పడింది కదండి. బలిపీఠము, నీరు, రాళ్ళు అన్నీ కాలిపోయాయి. బయలు ప్రవక్తలు ఏం చేయరు? విఫలమయ్యారు. ప్రజలు ఏమని కేకలు వేశారు? యెహోవాయే దేవుడని ప్రజలందరూ కూడా కేకలు వేశారు. హల్లెలూయా. అదేవిధంగా యెజ్బేలు ఏలియాని చంపుతానని బెదిరించినప్పుడు ఏలియా భయపడి అరణ్యానికి పారిపోతాడు కదండి. తర్వాత ఏలియా మరణము చూడకుండానే ఆకాశానికి ఎత్తబడ్డాడు. అగ్ని రథములు, అగ్ని గుర్రాలు వచ్చి ఆకాశానికి తీసుకువెళ్ళిపోతాయి. బైబిల్లో మరణం చూడని కొద్ది మందిలో ఏలియా కూడా ఒకరని మనం చెప్పుకోవచ్చు. ఏలియా తర్వాత ఆ స్థానంలో ఎవరిని దేవుడు నియమించారని మనం చూస్తే ఎలీషాను ఎంపిక చేసుకున్నారు. ఏలియా జీవితంలోని ముఖ్యమైన విషయాలు మనం పరిశీలిస్తే దేవునికి పూర్తిగా నమ్మకంగా ఉండాలి.